రెండో తండ్రి ఆత్మీయ తండ్రి, నిన్ను రక్షణలోకి నడిపించి, ప్రార్థనలోకి నడిపించి నీ యొక్క విశ్వాస జీవితాన్ని కడుతున్న తండ్రి. ఈ లోకపు తండ్రి నీకు కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా పెడతాడు, నీకు కావలసిన వస్త్రాల్ని ఇస్తాడు. ఈ లోక సంబంధమైన ఆపదలు వస్తే నిన్ను కాపాడుతా ఉంటాడు. ఏమండి? అలాగనే ఆత్మీయ తండ్రి ఎవరంట? ఆత్మీయ తండ్రి మనకు వాక్యం అనే ఆహారాన్ని అందిస్తాడు, వాక్యం అనే ఆహారాన్ని మనకు పెడతాడు. అప్పుడు మన శరీరంలో ఉన్న ఆత్మ బలాన్ని కలిగి ఉంటుంది, మన విశ్వాసం కూడా బలపడుతూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మీయ తండ్రి రక్షణ వస్త్రాన్ని మనకి ఇస్తాడంట. ఏమిస్తాడు? రక్షణ వస్త్రాన్ని ఇస్తాడు. ఈ ఆత్మీయ తండ్రి సాతానిక దుష్ట ఆత్మల నుండి లేదా దుష్ట శక్తుల నుండి కాపాడుతా ఉంటాడు. అంటే ప్రార్థన చేస్తాడనమాట. అయ్యా, ఇదిగో ఈ దొడ్డిలో ఉన్న గొర్రెల జోలికి తోడేలు లాంటి సాతానులు వ్యక్తులు జొరబడకుండా వారి విశ్వాసాన్ని పాడు చేయకుండా కాపాడు నాయనా అని ప్రార్థన